ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు శాస్త్రి గారు మకర సంక్రమణ సందర్భంగా ఒక విశ్వరూపాన్ని ధరించారేమో అన్నంత భావనగా ఉంది. హృదయంలో అమేయమైనటువంటి భావాలు ఇవాళ ఎన్నెన్నో చాలా నర్మగర్భితమైనటువంటి భావాలు ఇవాళ చోటు చేసుకున్నాయి. వాటిని స్థాయి పులాకన్యాయంగా చెప్పిన తర్వాత మనం సందేహాలు సమాచారాల్లోకి వెళ్దాం. ఈరోజు పుష్టిష్నే పరిచరాయ అన్న తర్వాత కులించానాం అనేటువంటి దాంతో మనం వివరంలోకి వెళ్ళాం. గిరిచర అనేటువంటి విషయాల్లో కూడా చక్కగా చెప్పారు. భక్తుని యొక్క ధన్ మన్ ప్రాణ్ రక్షణే గిరిచరలో ఉన్నటువంటి పరమోద్దేశంగా చెప్పడం జరిగింది. భాష, ఆ భాషాపరమైనటువంటి శబ్దాలు, సంస్కృతంలో ఉన్నటువంటి శబ్ద చయానికి ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత, భాషా సౌందర్యము, అంత సౌందర్యాన్ని గురించి శాస్త్రి గారు ఎంతో మనోహరమైనటువంటి భావనలు ఇవాళ తెలియజేయడం జరిగింది. ఒకే నటరాజయ్య నాదం మరి ఒకరికి అంటే భరతుడికి నృత్య సంబంధమైనటువంటి వాద్యాలుగా వినపడితే ఒక పాణినికి వ్యాకరణ సంబంధమైనటువంటి అంటే ఎవరి యొక్క తాత్వికం ప్రకారము, ఎవరి యొక్క ప్రవృత్తి ప్రకారము, ఎవరెవరు ఏ రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నారో ఆ సంబంధమైనటువంటి స్ఫూర్తి కలగటం అనేటువంటిది ఇక్కడ మనకు చాలా విశేషంగా ఉన్నాయి. మరి ఇక్కడ కొన్ని మంత్రాలు చెప్పారు. అయ్యుండ్రులు కైనది వరకు అవి ఒక్కసారి మేము కూడా నేర్చుకున్నాం కాబట్టి ఒక్కసారి మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాము. అయ్యుండ్రులు ఏవం అయ్యవ హయవర లణ్ న్యమగణనం జపై గణదశ్ జపగణదశ్ కఫై వశకర్ హల్ ఇది మాహేశ్వరాన్ని సూత్రాన్ని అనాది సౌందర్యార్థాన్ని అని పాడిని చెప్పడం జరిగిందండి. ఇవి ఈ పాడినికి వినబడినటువంటి 14 సూత్రాలు ఇవి ఉన్నాయి. వీటిని కూడా ఇవాళ గురువు గారు చక్కగా చెప్పారు. సంస్కృతంలో ఉన్నటువంటి 4 విశేషాలు చెప్పారు. ఉక్తము, దురుక్తము, నిరుక్తము, అనుక్తము అని చెప్పారు. అంటే చెప్పబడినటువంటివి, చెప్పబడినటువంటివి, చెడ్డగా చెప్పబడినటువంటివి, అసలు ఏ మాత్రమో ఉటంకింపబడినటువంటి విశేషాలు కూడా చెప్పారు. భోజరాజు యొక్క సభలో కుమ్ అనేటువంటి శబ్దం ద్వారా ఆ శివుని యొక్క స్ఫూర్తి అంటే ఆ భగవంతుడు ఎవరెవరిని ఎట్లా రక్షించాలనో ఆ భగవద్ ఆశ్రయ రక్షణ, భగవంతుడిని నిజంగా మనం ఆశ్రయిస్తే ఎలాంటి రక్షణ మనకు వనగొడుతుందో, ఆ ఉపాసనా పనులకు ఎలాంటి భద్రతా భావం కలుగుతుందో అనేటువంటిది ఆ విషయంలో కూడా మనకు చెప్పడం జరిగింది. మన మార్కండేయుడి విషయంలో కూడా సాక్షాత్ యముడు చంపటమే తప్ప తావడం తెలియదు ఆయనకి. అలాంటి వాటికి కూడా ఒక చావు దెబ్బ తగలటం, మళ్ళీ ఆయన పునర్జీవితులు అవటం అనేటువంటిది యముడు కూడా ఒక రకమైనటువంటి సంకేతమే. ఆ రుద్ర సంబంధమైనటువంటి వాళ్ళ దగ్గర కనుక వాళ్ళ జోలికి వెళితే, శివ సంబంధమైనటువంటి ఉపాసకుల జోలికి వెళితే నా పరిస్థితి ఎట్లా ఉంటుంది కాబోలు అనేటువంటిది తొలిసారిగా అతనికి పరిచయం జరిగింది. స్వామివారు చెప్పినటువంటి విశేషాలు ఒకటి చెప్పారు. గిరిజనులు వచ్చారు, వారందరూ కూడా నమశివాయ మంత్రం చెప్పచ్చు, ఇంకో మంత్రం చెప్పచ్చు, కానీ వాళ్ళకు భాష లేదు, వాళ్ళకి నోరు తిరగదు, అనాగరికమైనటువంటి భాష, సింబాలిజం మీద నడుస్తుంటారు వాళ్ళు ఎక్కువగా, అంటే సంజ్ఞల మీద. అలాంటి వాళ్ళకి చెప్పినటువంటి దేవుడున్నాడు అనేటువంటి పంచాక్షరి మంత్రము ఎవరికి చెప్పారు స్వామివారు? ఆ గిరిజనులను ఉద్దేశించి, ఆ కొండ ప్రజలను ఉద్దేశించి చెప్పినటువంటి ఒక పంచాక్షరి తారక మంత్రంగా ఇవాళ మీరు తెలిస్తే మాకు తెలిసింది సార్. ఇవాళ ఇది నిజంగా దేవుడున్నాడు అని మేము అనుకుంటున్నాం తప్ప ఇది ఎవరు ఏ సందర్భంలో ఎవరికి ఏ మోతాదులో వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క మానసిక స్థాయిని బట్టి చెప్పారు. ఇవాళ చక్కగా మాకు తేటతెల్లం చేశారు. మరి రూపభావము సమాధులు చెప్పారు. రూప నాద భావ చలిత సమాధులు అనేటువంటి విశేషాలు కూడా ఇవాళ చెప్పారు. కులించానాల్లో నిజంగా అతని యొక్క ఉదాహరణ చెప్పారు. ఒక కథ, నువ్వు ఇప్పుడు పంట కోస్తావా? నిజంగా ఎవడు ఏ రైతు కూడా కోయడండి. ఎంత ప్రగాఢమైనటువంటి గురువు మీద విశ్వాసం ఉన్నా, అత్యంతమైనటువంటి విశ్వాసం గురువు గారి మీద ఉన్నా, ఏమండి గురువు గారు ఈ ఒక్కటి తప్ప మీరు ఏదైనా చెప్పండి, ఈ ఒక్కటి నేను చేయను అనేటువంటి స్థాయిలో ఉండాల్సినటువంటి ఆ రైతు నిజంగా అంటే అత్యంతమైనటువంటి గురువాక్యంతో కర్తవ్యం అంటే ఒక ఉదాహరణ చెప్పుకోదగినటువంటి వాడు ఆ రైతు. అతను మంచి చాలా పరిపక్వ స్థితిలో ఇంకా 10 రోజుల్లో పరిపక్వానికి వస్తున్నటువంటి పంటని నిర్దాక్షిణ్యంగా నిజంగా ఒక తంటి బిడ్డని మెడకాయ కోసినంత తీవ్ర స్థాయిలో అందరూ భావించారు దాన్ని. అలాంటి స్థితిలో చేయటం
నిజంగా అది ఇబ్బడి ముబ్బడిగా ఆ ఫలసాయాన్ని ఉత్తర 2-3 నెలల్లో అది ఇవ్వడం అనేది నిజంగా ఇది మానవ మాత్రలకు గోచరం అయ్యేటువంటి సందర్భం కాదు. ఇది కేవలం ఆ గురువులో భగవంతుడు ఉన్నాడు కనుక, సాక్షాత్తు గురువైనా సరే భగవంతుడైనా ఒకటే కాబట్టి అలాంటి ఆశీర్వచనము, గురువు ఆశీర్వచన ప్రభావం చాలా చక్కగా చెప్పారు. చాలా అదృష్టం సారిది, చాలా బ్రహ్మాండంగా ఉంది. నిజంగా ఒక లోకివాడిని కూడా వాళ్ళ గురువు గారు హిమాలయ పర్వతం మీద కూర్చోబెట్టారు. అది మాకు ఒక దిగులుగా ఉంది. ఒక లోకివాడిని తీసుకొచ్చి వాడికి ఒక బంగారం సొత్తు పెట్టి వాడికి ఒక మూట సృష్టించి ఆ మూటని ఊరు బయట ఒక పాతి పెట్టి వీడు ఎక్కడ పిల్లలతో కాపురం చేస్తున్నా, పిల్లలతో సంతోషపడుతున్నా, చుట్టాలతో మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా వాడి యొక్క దృష్టి మాత్రం ఆ ఊరు బయట పాతి పెట్టినటువంటి బంగారం మీదనే ఉంది. కాబట్టి భగవంతుడి మీద నిజంగా ప్రతి భక్తుడికి, ప్రతి సాధకుడికి, నేనేదో భగవంతుడి యొక్క సాధకుడిని అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఆ స్థాయిలో ఆ భగవద్భక్తి ఉంటేనే నిజమైనటువంటి భక్తి అనేటువంటిది మీరు వాళ్ళ యొక్క దాన్ని నిర్వచించి అందరికీ కనువిప్పు కలుగజేశారు సార్. నేనెంతో భగవంతుడు భక్తుడిని అనేటువంటి వారు కూడా ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అంత ఆ స్థాయిలో మరి ఆ పిసిని కొట్టు వాడికి బంగారం మూట మీద ఉన్నటువంటి స్థాయిలో మనం వాడు పంచపక్ష పరమాణాలు కళ్యాణ మండపంలో తింటున్నా సరే వాడి చూపంతా ఇక్కడ పరమాణం మీద లేదు, 16 వెరైటీల మీద లేదు, ఇక్కడ ఐస్ క్రీమ్ మీద లేదు, వాడి చూపంతా కూడా దాని మీదనే ఉంది. అలాంటి భక్తికి పరాకాష్ట సాధకుడు సాధించగలగాలి అనేటువంటి కూడా వాళ్ళు చక్కగా చెప్పారు. నిస్సంగత్వము, మరి సంఘం చెప్పారు, నిస్సంగం చెప్పారు, నిర్మోహం చెప్పారు. వాళ్ళ చాలా అద్భుతంగా చెప్పారు సార్. కాలరూపుడు, కాలదమనుడు, కాలాతీతుడు, ఈ స్థితిని కూడా ప్రతి స్థితికి కూడా మీరు ఉదాహరణలు చెప్పారు. ఒక కాలాన్ని ఎట్లా నియమించాలి, కాలాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఒక 24 గంటల్లో జరగాల్సిన పని ఒక్క అరసెకండ్లో ఎలా చేయాలి అనేటువంటిది సాక్షాత్తు భగవంతుడు కాలాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల దమనాయ నమః, కాలాతీతాయ నమః అనేటువంటి దానికి చాలా అద్భుతమైనటువంటి ఒక చక్కటి ఉదాహరణలు చెప్పి మమ్మల్ని పరవశింపజేసినందుకు చాలా హాయిగా ఉంది సార్. దేవ మహాదేవ తత్వాన్ని కూడా చెప్పారు. జ్యోతిషాం జ్యోతినాం జ్యోతి, జ్యోతిషాం జ్యోతి, పరంజ్యోతి తత్వం కూడా చక్కగా చెప్పారు. ఈ విధమైనటువంటి మరి శివోహం స్థితికి మనందరం కూడా ప్రయాణం చేయాలని, శరీరము, మనస్సు, ఆత్మ, అలాగే సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి ఆ త్రిదళ బలవంతో మీకు మేము హృదయపూర్వకమైనటువంటి నమస్కారం చేస్తున్నామంటూ ఇవాళ చక్కగా మంగళప్రదమైనటువంటి వచనంతో మీరు రుద్రంలో ఇవాళ అమోఘమైనటువంటి భావాలు వెలువరించినందుకు మా అధినేత ఎమ్మెల్యే గారు, ఎంవిఎల్ గారి తరఫున, మా అందరు ఆత్మీయ సోదరమణుల తరఫున మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సందేహాలు సమాధానాలు అనే కార్యక్రమంలోకి వెళ్దాం. ఓం శ్రీ సాయిరాం. దయచేసి మీ యొక్క సందేహాలను అడగవలసిందిగా ఆత్మీయ ఆహ్వానం. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. శాస్త్రి గారికి, గురువు గారికి నమస్కారం అండి. సందేహాలు కాదు కానీ మేము సరిగా అర్థం చేసుకున్నామేమో అని ఒకసారి రూఢీ చేసుకోవడం కోసం అని ఇక్కడ సాధన సంశయాలు అనేటువంటి ఒక ఇదిలో మనం రకరకాల సేవలు స్వామి మన యొక్క సాధ్యాసాధ్యాలను బట్టి కొన్ని సేవలు చేసుకుంటున్నాం. అందులో గురువు గారు ఒక సేవ చేస్తున్నారు, మీరు ఒక సేవ చేస్తున్నారు, నేను ఒక సేవ చేస్తున్నాను. నాది తక్కువ సేవ ఏమో, అది పెద్ద సేవ, అది చేయలేకపోతున్నానేమో అనేటువంటి సంశయాన్ని ఉంచుకోవక్కర్లేదు అని స్వామి చెప్పారనే సంగతిని ఒకటి అర్థమవుతుంది సాయిరాం. అయితే మనం చేసే సేవలో మాత్రం త్రికరణ శుద్ధిగా మనం చేసే సేవ చేసుకోవాలి అనేది ఒకటండి. తరువాత నెగిటివ్ గా ఒక హాస్యంగా చెప్పుకునేటువంటి ఒక లోబి కథలో చాలా అంతరార్థం ఉంది. మనం జనాల్లో తిరుగుతున్నాం, అక్కడ వాడికి బంగారం మీద ఎలా ఉందో అటువంటి దృష్టిని మనం భగవంతుని మీద కనుక పెట్టుకున్నట్లయితే మనకి సాధనకి సాధించవలసినటువంటి దాన్ని మనం పొందగలుగుతాము అనేటువంటి ఒకటిను. అలాగే గురు అనుగ్రహానికి సందేహం అనేది ఏ కోసైనా కూడా రానివ్వకూడదు. ఉంటే ఏ మాత్రం కొంచెం ఉన్నా కొన్ని చోట్ల కూడా కొంచెం వింటూ ఉంటారు, స్వామి అలాగే చెబుతారు
అనేటువంటి మాటని వినడం అవును. కూడా జరిగింది. అది అవును. అందుకే సరైన అందుకే మార్గం అట్లా కాదు. చెప్పిందండి. కరెక్ట్, యు ఆర్ రైట్. అదే అది అది ఎట్టి పొరపాటున కూడా మన మైండ్ లోకి వచ్చినట్లయితే మనం వైకుంఠ పాళిలో లాగా పతనం అయిపోతాము, పైకి వెళ్ళలేము. అలా జరుగుతుంది. అదొకటండి. తర్వాత మన తపనను బట్టి స్వామి మనకు అనుగ్రహం కూడా ఇస్తారు. ఇక్కడ ఫ్రాన్స్ వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. మరి అతనికి మాత్రం అతని యొక్క మనస్సు, భార్య, మన భౌతికమైనటువంటి లెంపటంలో భార్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే స్వామి అతని కోరిక కూడా తీర్చారు. అది భౌతికంగా. అట్లాగే అసాధ్యం ఏమీ లేదు భగవంతునికి అనేది మనకి స్వామి అట్లాగే ఒక అడవిలో నడిచి 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 అమ్మవారికి శ్రీలంక అతనికి అనుకుంటా సార్ అమ్మవారి దర్శనం చేయించుతారు. అది ఒక కథ ఉన్నది, కథ కాదు నిజంగానే ఉన్నది. అతనికి అమ్మవారి దర్శనం ఎందుకు ఈయన పేరేమి మన చాలా ఆయన పేరు స్వామి అనే పుస్తకం రాశారు. గణేష్ ఆయన పేరు, గణపతి గణపతి వాళ్ళ తల్లిదండ్రులకి మద్రాసు గణపతి రా గణపతి తల్లిదండ్రులకి నవదుర్గ రూపంలో దర్శనం ఇచ్చారు. వాళ్ళు ఎందుకంటే ఆ ఉపాసకులు వాళ్ళు. కంచి కామకోటి పీఠాధిపతి పంపించారు కాబట్టి వచ్చారు. కంచి కామకోటి పీఠాధిపతి చెప్పిన మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది అంటే ఒకసారి ఆ ఘటన చెప్తాను, దాన్ని బట్టి యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. రా గణపతి పుట్టాడు, వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు పెళ్లి చేద్దామని అనుకుంటారు. ఇతనికి ఏమన్నా పెళ్లి చేసుకోకుండా భగవంతుడి మీదనే ధ్యాస ఉన్నది. సో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళందరూ ఈ కుటుంబం మొత్తం కూడా చంద్రశేఖర స్వామి సరస్వతి ఆయన భక్తులు. పాత ఓల్డ్ హూ ఈజ్ నో మోర్, ఫిజికల్ గా శరీరం వదిలిపెట్టిన చంద్రశేఖర సరస్వతి స్వామి ఆయన. అక్కడికి పోయి తల్లిదండ్రులు స్వామిని అడుగుతారు. స్వామిని అడుగుదాం అని అనుకుంటారు. స్వామిని అడుగుదాం అనుకుంటే ఫలానప్పుడు మంచి ముహూర్తం చూసుకొని ఫలానప్పుడు పోయి స్వామిని పోయి అడుగుదామంటే స్వామి ఏం చేస్తారు, అన్నీ ఆయనకి తెలుసు కదా, ఆయన కూడా మహానుభావుడు. ఈ రాగణపతిని పిలిచి రాగణపతితో చెప్తారు, చూడు మీ తల్లిదండ్రులు నన్ను వచ్చి అడుగుతున్నారు, నేను వచ్చి అడిగితే నేను ధర్మం మాత్రమే చెప్పవలసి ఉంటుంది. అంటే వేద ధర్మం ఏదైతే ఉందో, లౌకిక ధర్మం ఏదైతే ఉందో, గృహస్థ ధర్మం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నేను చెప్పాలి, అంతవరకే నాకు అధికారము. స్వామి నా మనసు మీకు తెలుసు కదా అంటే నేను ముందు చెప్తున్నాను అంటే ఏం చెప్పరు. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు. ఆ తల్లిదండ్రులు వచ్చి అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, మీరు అడిగింది ధర్మమే, ఆ పిల్లవాడు పెళ్లి చేసుకోవటం అదంతా కరెక్టే, ధర్మమే. కానీ ఈ విషయంగా నేను మీకు చెప్పే సలహా ఏమిటంటే, మీరంతా ఒకసారి సత్యసాయిబాబా పుట్టపర్తిలో ఉన్న సత్యసాయిబాబా దగ్గరికి పోండి అని చెప్పారు. స్వామి మాకు సమస్తం మీరేను, మీరు అక్కడికి ఇంకా పోవాల్సింది ఏమది, అన్నీ మాకు మీరేనంటే, అన్నీ నేను కాబట్టే నేను మీకు అది గైడ్ చేస్తున్నాను, మీరు అక్కడికి పోమని చెప్తారు. ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాట గురించి ఏం చెప్తారంటే, సపోజ్ ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి, ఒక జడ్జి జడ్జిమెంట్ ఇవ్వాలి, ఆ చేసిన పనికి తగినటువంటి శిక్ష మరణశిక్ష అయితే మరణశిక్ష జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే. జడ్జి మరణశిక్ష ఇచ్చినా కూడా దాన్ని వీటో చేసే అధికారం ఏ మాదిరిగా ప్రెసిడెంట్కి ఉన్నదో అదే మాదిరిగా ఎట్లాంటి ధర్మాన్నైనా సరే ఆ ధర్మాన్ని అవసరమైతే విత్డ్రా చేసి అంతకన్నా ఉత్తమమైనటువంటి స్థితి ఇచ్చే శక్తి సాక్షాత్ పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు అక్కడికి పోండి. వీళ్ళు స్వామి వాళ్ళ గురువు గారు చెప్పారు కాబట్టి వచ్చారు. సో వీళ్ళకి పెద్దగా నమ్మకం లేదు, అంత ఆశ్చర్యం, జనం అన్ని రకాల వాళ్ళు, పండితులు, పామరులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ లైన్లో కూర్చోవటం, ఇదంతా వీళ్ళకి కొంచెం ఆశ్చర్యంగా, వీళ్ళ మడి ఆచారం వీళ్ళ పద్ధతి కొంచెం బిత్రపోయే పరిస్థితిగా ఉంటుంది ఇక్కడ. సరే స్వామి ఇంటర్వ్యూకి ఇచ్చినాక వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటే అక్కడ స్వామి స్వామిగా కనపడలేదు, నవదుర్గా రూపంలో వాళ్ళు ఏ అమ్మవారిని అయితే ఆరాధిస్తారో ఆ కులదేవత రూపంలో వీళ్ళకి దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి అప్పుడు ఆ స్వామి చెప్పిన మార్గాన్ని వీళ్ళు ఎన్నుకుని ఆ రాగణపతిని బ్రహ్మచారిగా ఉండనిస్తారు. అంటే ధర్మం అనేది ఖచ్చితంగా పాటించి తీరవలసిందే. అందుకనే ధర్మం వృషభ రూపేణ, రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా ధర్మం పాటించవలసిందే, దానికి అతీతం కాదు. అందరూ మనం ధర్మాన్ని పాటించమనే చెప్పారు, అదే పాటించి తీరాలి. కానీ
ధర్మాన్ని అధిగమించి వేరే ఇంకోటి చెప్పాలంటే సాక్షాత్ భగవంతుడికి మాత్రమే సాధ్యం అని చెప్పే కథే మార్కండేయ మహర్షి కథేనా అంతే, లేదు ఈ పాణిని మహర్షి సంఘటన జరిగిందేనా అంతే, లేదు మనం ఆదిపల్లి సోమప్పాయన మహాలోన అంతే, లేదు రా గణపతి కథేనా అంతే. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు, మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు సర్వధర్మాల యొక్క సారము ఆయన అయినప్పుడు ఆయన ఏది ఎవడికి ఏ మాదిరిగా అవసరమో దానికి తగ్గట్టుగా టైలర్ మేడ్ విధానంగా స్వామి యొక్క పద్ధతి ఉంటుంది కాబట్టి దాని క్వశ్చన్ లేకుండా మనం ఆచరించడమే మనం చేయవలసింది. మనం పొరపాటున సక్రమంగా అర్థం చేసుకోలేక తప్పు చేద్దాం అనుకున్నా కూడా ఆ తప్పు మన వల్ల కాకుండా కూడా స్వామి చూస్తారు అన్న సంఘటనని షిరిడి అవతారంలో ఆ ముగ్గురికి ఆ మేకని చంపడం అనే సందర్భంలో మనం గుర్తు చేసుకోవచ్చు. దీక్షిత్ మేకను చంపేదానికి కత్తి పుచ్చుకుని రెడీ అవుతాడు. అన్ని రెడీ అయిపోయినాక ఆయన ఏం చేస్తారు, నేనే చూస్తానులే నువ్వు ఊరుకోమంటే ఆ కత్తి అవతల భరించి కూర్చుంటాడు. చివరికి అది ఆల్రెడీ జస్ట్ బయటికి పోతుంది, చచ్చిపోతుంది. ఏమిటి దాని అర్థం? ముస్లిం భక్తుడు చంపడానికే నిరాకరిస్తాడు, దాని జోలికి అసలు ఆ సీట్లోంచి కూడా కదలడు. శ్యామ అటు ఇటుపై కత్తి ఏది పట్టుకొస్తాడు. మూడో వాడు అసలు చంపేదానికే రెడీ అయిపోతాడు, అది ఏకాదశి నాడు. అంటే ఏమన్నమాట అర్థం? ఎవరెవరు ఏ స్థాయిలో గురువాక్యాన్ని అర్థం చేసుకుని పాటించినా వాళ్ళ వల్ల పొరపాటు కాకుండా కూడా భగవంతుడే వాళ్ళని రక్షిస్తాడనే సందర్భంగా కూడా ఆ ముగ్గురు కథను షిరిడి అవతారం అన్న కథను మనం అన్వయం చేసుకోవచ్చు. సాయిరామన్. సాయిరామ్ అండి, ఇప్పుడు పాణిని గారితో పాటు పక్కన ఇంకొక ముని పేరు చెప్పారు, ఏంటండి ఆయన పేరు, ఋషి పేరు? ఆయన కాత్యాయన మహర్షి. ఆయన కూడా చాలా ఉద్దండుడైన వాడు, ఈ వ్యాకరణ శాస్త్రంలో చాలా పరిశ్రమ చేసిన వాడు, మహానుభావుడు. సో కాకపోతే ఆల్రెడీ వాడు చేసిన సాధన పొరపాటు కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం హుంకారంతో అతను అవాక్ అయిపోతాడు. మిగతా అంతా చాలా భగవంతుడి యొక్క ప్రజెన్స్ ఫీల్ గానే ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ చేస్తారు. లేదు మనకి స్వామి జీవితంలో సున్సాయి ఆయన పేరు, ఆయనకి రాకెట్ కుజగ్రహానికి మార్చికి రాకెట్ పంపించే ఫార్ములా స్వామి చెప్పారు కదా. ఈ టైంలో ఈయనకి ఈ సైంటిఫిక్ ట్రూత్ చెప్పినట్టుగానే ఆ పర్టికులర్ టైంలో పాణిని మహర్షికి వ్యాకరణ సూత్రాలు అయి ఉన్నాయి. ఒకే శబ్దం వాళ్ళ మనోస్థాయిని బట్టి ఎట్లా అర్థమైంది చూడండి. కోటేశ్వర గారు చెప్పిన అది అందులో ఉన్నటువంటి తత్వం. సాయిరామ్. నీలసక్క గారు సాయిరామ్. అంతఃకరణ గనక శుద్ధిగా లేకపోతే అవతలి వాళ్ళు చెప్పేది మనకి పెడగా అర్థమవుతుంది గనక మనస్సును శుద్ధి చేసుకోవటానికి మనం ఈ స్వామి చెప్పినటువంటి సేవా మార్గంలో అహంకారం అలాంటివి తగ్గించుకుంటే అంతఃకరణ కొంత శుద్ధి అయ్యి గురు బోధలు ఇలాంటివన్నీ సత్సంగాలు కూడా అర్థమయ్యి మంచిగా ఉంటుందని నా ఉద్దేశం అండి. సాయిరామ్ సార్. సాయిరామ్. సంక్రాంతి శుభాకాంక్షలు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్. డాక్టర్ బిఎస్ శాస్త్రి గారు, మీకు మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారములు. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సాయి కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు ఏమి ఇది కదండి సంక్రాంతి పండుగ అంటే. సాయిరామ్. ఈ సంక్రాంతి పండుగ మనం వండుకుని తినమని శాశ్వతం కాదు సార్. మనం వండుకు తినమని శాశ్వతం కాదు. ఈ విషయాలు ఈ రోజు మీరు మాకు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైన వాక్యాలు సార్. ఆ దేవుడు ఉన్నాడు అనేది మనం చెప్తూ ఉంటాం, అది ఒక్కటి అనుకుంటే చాలు సార్, ఇంకేం వద్దు. నాకు అర్థమైంది ఇవాళ. ఎవరు ఏ స్థాయిలో సాధన చేసినా నేనేను అని చెప్తున్నారమ్మా. సరే సార్. తర్వాత స్వామి అసాధ్యమేది లేదన్నారు కదా సార్, అది ప్రత్యక్షంగా చూడడం జరిగింది సార్. పుట్టపర్తిలో మేము కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూలోకి 7 వెళ్ళారు సార్, 6 బయటకు వచ్చారు. 7 వెళ్ళారు, 6 బయటకు వచ్చారు. అందరూ ఒకసారి నిర్గతపోయాం, ఏంటి ఇది 7వ వాడు ఏమయ్యాడని ఆశ్చర్యంగా చూస్తుంటే ఇందాక మీరు చెప్పిన సంగతే సార్. ఇందాక మీరు చెప్పారు కదా, ఆస్ట్రేలియాలో భార్య ఒంట్లో బాగాలేకపోతే స్వామి అప్పటికప్పుడు అక్కడ బంధం చేశారు.
అది నాకు గుర్తుకొచ్చింది. ఒకసారి ఈ రోజు మీతో షేర్ చేసుకున్నాను సార్. చాలా ఆశ్చర్యపోయామంతా. ఇంకో మనిషి అయ్యాడని. అంటే అంత గొప్పటి భగవంతుడిని మనం ఆశ్రయించి ఉన్నామంటే నిజంగా వారు స్వామి మిమ్మల్ని మాకు పంపించి మా జీవితాలను ధన్యత చేకూరుస్తున్నారు సార్. మా సోదరులు కోటేశ్వరరావు గారు అంతా కూడా ఆ వ్యాకరణం గురించి అది కూడా చెప్పారు. మరి వారి పండితులండి. అటువంటి ఈ రోజు పాఠానికి వారే సరి అయిన విశ్లేషకులు. కాబట్టి మీకు మా అందరి తరఫున కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాద నమస్కారం ఏమి ఇబ్బంది ఇంకా ఉన్నారు. నెక్స్ట్ దాంట్లో అడుగుతానండి. సాయిరాం. సాయిరాం అండి శాస్త్రి గారు. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. సాయిరాం అండి. మీరు చెప్పింది ఈరోజు నిజంగా శాస్త్రి గారు అన్నట్లు నిజంగా సంక్రాంతి క్రాంతిని నింపింది. మాలో క్రాంతిని నింపింది. మన చక్కగా మన కోటేశ్వర చక్కటి రివ్యూ ఇచ్చేసారు. ఇంకా చెప్పడానికంటూ ఏముందా అని ఆలోచిస్తుంటే మీరు భగవంతుని మీద మేము దృష్టి పెట్టుకోవాలి. ప్రపంచంలో ఉంటూ భగవంతుని మీద దృష్టి పెట్టుకోవాలంటే తామరాక మీద నీటి బొట్టులా ఉండాలని ఒక మాటలో చెప్పుకోవాలి. అంతే కదండి. తర్వాత ఈ నిస్సంగత్వం సత్సంగం ఉంటేనే మనకు ఉండాలి. సత్సంగం ద్వారా నిస్సంగత్వం రావాలన్నమాట. అందులో మీరు 3 రకాలు చెప్పారు. అవునండి, 3 రకాలు. తామసిక గుణాలు బట్టి మోహాలు ఉంటాయని, రాజసిక గుణాలు సాత్విక గుణాలు బట్టి మన మోహాలు డిఫరెంట్ స్థాయిలో ఉంటాయి. అంటే మనం ఈ గుణాతీతుడుగా అవ్వాలన్నమాట. సాధ్యమైనంత అవడానికి ప్రయత్నం చేయాలి అని ఒకటి చాలా అవునండి. తర్వాత ఏమో గాలిలో కదులుతున్నటువంటి దీపంలాగా లేకపోతే కదులుతున్నటువంటి జలంలో చూస్తే మన ప్రతిబింబం ఏ విధంగా కనపడదో అదే విధంగా మన మనస్సు చంచలంగా ఉంటే భగవంతుడిని మనం చూడలేము. కాబట్టి మనస్సుని నిలకడగా పెట్టుకోవాలి. అది ఒకటి చాలా అద్భుతంగా ఉందండి ఆ వర్ణన, కంపారిజన్. తర్వాత స్వామి మిరకల్ గురించి చెప్పారు. అది 7 వెళ్ళారు, ఒకళ్ళు అంటే ఫ్రాన్స్ కి నిమిషంలో పంపించేశారు. అదొకటండి. తర్వాత చాలా అద్భుతంగా ఉందండి వేళ. తర్వాత ఇంకొకటి ఒక్క విషయం ఏంటంటే భగవంతుడు ఏం చెప్పినా సరే తూచా తప్పకుండా పాటిస్తే ఏం జరగాలనేది భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడు ఎందుకు చెప్తాడు అంటే మన మంచి కోసం. అది ఏం మంచి దాగి ఉందని మనకు తెలియదు. చూడండి, ఆ వ్యక్తిని పొలం కోసేయమంటే చక్కగా కోసేసాడు, కానీ తర్వాత అతను ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాడు కదండి, మిగిలిన వాళ్ళు నష్టపోయిన. అదే విధంగా ఇప్పుడు మనకి స్వామి ఎన్నో విషయాలు చెప్పారండి. వాక్య విభూతి ఏంటి, పద్యముల ద్వారా ఏంటి, దివ్య బోధల ద్వారా ఏంటి, అందులో 1-2 మనం ఆచరిస్తే చాలండి, మిగిలినంత ఆయన చూసుకుంటారని నాకు అనిపిస్తుందండి. సాధ్యమైనంత వరకు మనందరం కూడా ఈ సత్సంగం వల్ల ఆ పని చేయడానికి చేస్తున్నారు చాలా మంది. ఇంకొన్ని యాడ్ చేసుకుందాం. ఓకేనండి, యాడ్ చేసుకుని ముందుకు పోయిందా అండి. సాయిరాం అండి. సాయిరాం. థ్యాంక్ యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సాయిరాం. సాయిరాం సార్. హృదయపూర్వక నమస్కారాలు. సాయిరాం. మరి ఇప్పుడు విన్నంతసేపు చాలా ఏదో ఆనందంగా అనిపిస్తోంది. ఆ తర్వాత మళ్ళీ సాధనలోకి వెళ్ళిన తర్వాత అమ్మో ఈ లోకాలు ఇన్ని లోకాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఈ లోకమేమో మాయ అంటున్నారు. ఈ చాలా నక్షత్ర లోకాలు చాలా చెప్పారు కదా మీరు ఇప్పుడు అని. ఇప్పుడు ఈ లోకమేమో మాయ అంటున్నారు. మాయ లోకంలోనేమో సత్యంగా ఉంటున్నాం. ఇది సత్యం అని నమ్ముకుని జీవిస్తున్నాం. తర్వాత స్వామి చెప్పినటువంటి పాటలో ఏమన్నారు, నీటుగా ఇప్పుడు నాకు ఈ విషయాలు అన్ని తెలుసుకున్న తర్వాత నేను మళ్ళీ చెప్పగలను, ఇంకోళ్ళకి చెప్తా. కానీ నేను నీటుగా మాటలు పోటీ పలికిన నీ గడుపు ఇంత నింటదురా సూటికి ఆత్మజ్యోతిని కన్ననే ఆట విడుపు నీకు అవునయ్యా అన్నారు. ఏ రకమైన ఆట విడుపు కావాలి నాకు? నేను ఎప్పుడు ఆత్మజ్యోతిని తెలుసుకుంటాను? ఇవన్నీ ఇప్పుడు సత్సంగంలో చేరిన తర్వాత చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఏర్పడిన తర్వాత అందులో ఒక అడుగు ముందుకు వేస్తూ ఆత్మజ్యోతి వైపు పెడతాం. ఆత్మజ్యోతిని కన్ననే నీకు ఆట విడుపు నీకు అవునయ్యా అన్నారు. దేనికి ఆట విడుపు కావాలి? ఇప్పుడు ఉన్నాను కదా నేను, అప్పుడు ఉన్నాను కదా, ఆట విడుపు దేనికి నాకు అని ఆ పాటలో అర్థం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలని విన్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నాయి. అబ్బా ఎంతో అదృష్టవంతులు అనిపిస్తోంది. సంక్రాంతి శుభాకాంక్షలు సార్. సాయిరాం సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సాక్షాత్ గురు నృసింహేశ్వర స్వామి యొక్క ఆ
శిష్యుడు ఆయన మాట పట్టుకొని ఎట్లయితే తరించడం మీరు మాకు పరమ గురువు ఇచ్చి మమ్మల్ని అందరినీ తరింపజేయడానికి మా జన్మ ధన్యమవుతుంది. మేము మీ 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 మీరున్న కాలంలో మేమందరం వచ్చి మీ సత్సంగం వినడానికి భాగ్యం మాకు పూర్వజన సుకృతం. నేనైతే పదే పదే ఆనందిస్తున్నదంటే సద్గురువులు పరమ గురువులు మీరు సాక్షాత్ ఇందాక డాక్టరు వాళ్ళది అన్నారు కానీ పరమ గురువు నాకు పరమ గురువు అని చెప్పి నేను అనుకుంటాను. గురుదేవ సాయిరాం, దయించండి స్వామి. ఇంకెవరు ఉన్నారండి? ఎవరైనా సందేహాలు అడిగేవారు ఉన్నారా? సాయిరాం. సందేహం లేదు కదా సార్. ఇదివరకు ఆదివారం రుద్రం అంటే జనం రావడానికి ఈయన ఏదో చెప్తారో అన్న ఉద్దేశం ఉండేది సార్. ఇప్పుడు శ్రద్ధ చూస్తుంటే అందరికీ దీంట్లో మాధుర్యం అర్థమైంది సార్. నిదానంగా అవుతుందమ్మా. అందరూ ఈ మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు సార్. అందరి మాధుర్యాన్ని ఇవాళ మరి పండగ రోజులు కూడా మరి ఇంతమంది జాయిన్ అయ్యారంటే నిజంగా మీరు చెప్పే విధానానికి